మీరే ముందు అయితే ఇట్లా సన్మానం చేయాలి కదా. సార్ సార్ ఎటు సార్ సార్ ఇక్కడ మంచి ఆడి ఇస్తున్నా అని చెప్తే మీరేంటి సార్ సుబ్బేడ్ గారు రెడీ సుబ్బేడ్ సాబ్ ఏందన్నా అందరు పైసా మరి ఇప్పుడు చేయాలి మరి నువ్వేందన్నా ఆటంలో సార్ సార్ మీరు కూర్చోండి సార్ సార్ మీరు కూర్చో మధ్యలోకి రాకుండా
మంత్రిగా అపారమైన అనుభవం కలిగినటువంటి ఐకేరెడ్డి అన్న గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మరి ఉద్యమకారులు విద్యావంతులు మరి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు దండ విఠల్ గారు, మరి మాజీ జడ్పీ చైర్మన్ శ్యామ్ సుందర్ గారు, మురళీ గౌడ్ గారు, అఫ్రోజ్ ఖాన్ గారు, సురేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, రాజేష్ బాబు గారు, మరి ఇంకా వేదిక మీద ఉన్న మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి మండల బాధ్యులు, మా జడ్పీ వైస్ చైర్మన్ రాజారాం గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు, కార్యకర్తలకు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తాను. పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని బయలుదేరి రాత్రి వచ్చి పండుకొని పొద్దునే బాసర మన లక్ష్మీ అమ్మవారి, సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి కార్యక్రమాన్ని బయలుదేరారు. మరి పొద్దున్నే ఇంటర్నెట్ అయినా మరి చాలా కార్యక్రమాలతో పాటు దరఖాస్తులు కూడా ఇస్తుంటారు. ఇంటర్నెట్ అనే గొప్పతనం ఏంటంటే మనిషి పెట్టకుండా కానీ పని గట్టిగా చేస్తుంది. హైదరాబాద్ వస్తే 3, 4 కాగితాలు తీసుకొని రాకుండా అన్న 2 పనులు చేసుకోకుండా మళ్ళీ వాపస్ రావాలి. గట్టిగా పనిచేసే నాయకుడు అట్టుంటారు నాయకుడు అంటే. ఇలా పొద్దున్నే నేను పట్టుకున్నాడు భాష కంప్లైంట్స్ ఇచ్చినవి కదా భాషకి వెళ్ళాడు. ఇక నేను చెప్పిన రేపు పొద్దుగాల 9 గంటల వరకు
లైఫ్ సేవింగ్ అత్యాధునిక సౌకర్యాలతో ఒక అంబులెన్స్ 9 గంటలకు బాసర సౌకర్యం నువ్వే జనాలు ఆడ బాసర చేస్తే మళ్ళీ దాకా కుబీరారు ప్రభావం ఇంత ఉందని వారు మమ్మల్ని అందరినీ కనిపించేసి ఎంబడబడి ఇవాళ దాన్ని ఆరంభాలు వేసి డిక్లేర్ చేయించినాం. దానికి దాదాపు 26 కోట్ల రూపాయలు కావాలని ఎమ్మెల్యే గారు కోరుతూ తప్పకుండా దాన్ని మంజూరు చేస్తున్నాం. మరి అదే కాకుండా ప్యాకేజ్ 28 అది తొందరగా ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే రద్దు చేయమన్నారు. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని దాన్ని రద్దు చేసేది. సో కొత్త టెండర్ పిలిచి తొందరగా మా పనులు చేయించాలని విధంగా కోరుతున్నారు. తప్పకుండా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి త్వరలోనే టెండర్ పిలిపించాలని అది మన ముదోలో 50,000 ఎకరాల సాగు మీద అందించే ప్రాజెక్టు దాదాపు పనులైనవి. ఆ మిగతా పనులు తొందరగా జరిపించి అవసరమైన నిధులు కేటాయించి కొత్త కాంట్రాక్టర్తో టెండర్ పిలిపించి పనులు జరిపిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఇవాళ ఒక విషయం మీరు అందరూ ఆలోచించాలి. మేము మా సర్టిఫికేట్ గారు చెప్తే అర్థమవుతుందో కాదు, కానీ మొదలు కాదు మాత్రం మీకు మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే పక్కనే మనకు ధన్బాద్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్కి వెళ్తారు. అందరికి ఏదైనా 10-15 కిలోమీటర్లు అయితే ధన్బాద్. ఇవాళ ఒక విషయం ఆలోచించాలి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ లో కూర్చొని ఓ రేవంత్ రెడ్డి ఓ బండి సంజయ్ ఇక మాట్లాడబోయాక మైక్ పట్టుకొని వాళ్ళ నాలుగు నరం లేదని రోడ్డు వేసారు. కాంగ్రెస్ ఉన్నది ఏమున్నదా? శివసేన కాంగ్రెస్ కొత్త ఇప్పుడున్నది. నిన్న బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఇలా ధర్మాబాద్ 6,000 పెరిగి కళ్యాణ లక్ష్మి పథకం ఉన్నదా? ధర్మాబాద్ రైతు బంధు పథకం ఉన్నదా? ధర్మాబాద్ మనం ఇచ్చినట్టు 2,016 రూపాయలు ఆసరా పెన్షన్ ఉన్నదా? ఎంతున్నది ధర్మాబాద్? 500 రూపాయలు. ఎంతున్నది ధర్మాబాద్? ముసలోళ్లకు వితంతులకు ఇచ్చే పెన్షన్ 500 రూపాయలు పక్కన మహారాష్ట్ర. కానీ తెలంగాణలో 2,016 రూపాయలు నెలల ధర్మాబాద్ 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుందా? రైతులకు వస్తుందా? 8 గంటలే వస్తుంది. నాకు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ధర్మాబాద్ రైతులు మహారాష్ట్ర రైతులు వాళ్ళ దగ్గర కరెంటు లేకపోతే తెలంగాణ భూభాగంలో 5 గుంటలో 3 గుంటలో కొట్టుకొని ఈడ పోలేసి పైప్ లైన్ వేసుకొని 24 గంటల కరెంటు వాడుకుంటున్నారు. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసిన పని. భారతదేశం దగ్గర 24 గంటల కరెంటు ఉన్నదా? ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఇస్తున్నారా? ఇలా 28 రాష్ట్రాల భారతదేశంలో రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక ముఖ్యమంత్రి మన కేసీఆర్. गुजरात में 24 घंटे करंट क्यों नहीं दे रहे? 24 घंटे उससे करेंट ఎందుకు సమాధానం ఉన్నదా? వాళ్ళేమో మాట్లాడితే మేమేదో దేశభక్తులు మాట్లాడతారు. అసలు ఇలా మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చేసినంత దేవాలయాల అభివృద్ధికి ఎవరు చేసిందా? కేసీఆర్ గారు ఇది దేవాలయాల అభివృద్ధి చేసింది, ఇవాళ మసీదులు అభివృద్ధి చేసింది, చర్చిల అభివృద్ధి చేసింది. అన్నింటినీ కూడా ఇలా అద్భుతంగా అభివృద్ధి చేసిన నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మీరు ఆలోచించే రూపాయలు రైతు బంధువులు అందించిన ఒకే ఒక్క రైతు నాయకుడు కేసీఆర్ గారు. 50,000 కోట్లు ఇచ్చిన రూపాయలు కాదు. రైతుల కోసం నగదు కింద కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఆదాయం తగ్గినా మీరు మీ ఇంట్లో కూర్చుంటే మీ ఫోన్లన్నీ టీవీ మోగినా మోగలేదా? दरखास्त పెట్టిందా? ना दरखास्त ना दफ्तर, आपके घर में आप बैठे तो बैंक में पैसे डाल के आपके फोन से मोबाइल में रसीद भिजवा। ये कभी हुआ? कांग्रेस बीजेपी के हुकूमत ने दरखास्त देके दफ्तर के पास 10-10 बार 15-15 बार गए तो भी काम नहीं बनता था। लेकिन आज आपके घर में बैठे तो आसरा पेंशन मिल रहा, कल्याण लक्ष्मी मिल रहा, केसीआर किट मिल रहा, రైతు బంధు मिल रहा, రైతు बीमा मिल रहा है। ऐसा भी कहीं है देश में कोई सरकार दे, ये सिर्फ
టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది మీరు బాగా ఆలోచించారు. ఇక్కడ కాంగ్రెస్ లో తిరుగుతున్నారు, బీజేపీలో జెండా పట్టుకొని వస్తారు, ముందు గట్టిగా పట్టుకొని తెలియదు బిడ్డ. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీ కర్ణాటక నీ మహారాష్ట్ర బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా? ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? రైతు నాయకుడు కేసీఆర్, రైతుల కోసం పనిచేసే నాయకుడు కేసీఆర్. అందుకే ఇవాళ రైతు బంధు కింద 50,000 కోట్లు ఇచ్చారు. రైతు బీమా 72,000 మంది రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు తెచ్చి బ్యాంకులో వేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అన్నింటి కోసం పనిచేస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిర్ణయాలను తెలుసున్నది, డీజిల్ ధర పెంచింది. ఇంకా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ పట్టానికి అయిపోగానే 10 రూపాయలు డీజిల్ ధర ఇస్తారు. ఓట్ల కోసం పనిచేస్తారు. మన ఆర్టీసీకి డీజిల్ ధర పెట్టేసి ఆల్రెడీ మన రైతు సేవా కేంద్రాలు బిఎస్ఎస్ ద్వారా ఎక్కడైతే మనం అంటే ఎంత చూపేవాళ్ళ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించండి. ఇవాళ యూపీ ఎన్నికల కోసం ధరలు పెంచకుండా ఆగిండు. పట్టాలకు యూపీల డబ్బల ఓట్లు పడగానే 11 తారీఖు డీజిల్ ఇలా ఎరువుల ధరలు వేస్తున్నారు. పొటాషియం పెరిగిందా మీకు కదా? దుక్కి మందు ధరలు పెరిగినాయి కదా. ఇలా ఎరువుల ధరలు పెంచి ఉత్తరప్రదేశ్ లో యూరియా పెంచుతామన్నారు. 6% అంటే మన తెలంగాణకి ఏడాది 5,000 కోట్లు వస్తాయి. విద్యుత్ సంస్కరణలు మీ రాష్ట్రంలో అమలు చేస్తే 5 ఏళ్లకు నెలకు 5,000 చొప్పున 25,000 కోట్లు తెలంగాణకి ఇస్తామంటున్నారు. 25,000 కోట్లు తెచ్చుకున్నామా? బాయికాడ మీటర్ పెడదామా? ఏం చేయాలి? మీటర్ వద్దా? మీటర్ పెడితే 25,000 కరోడ్ చేసే కదా. ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మనకు ఆఫర్ ఇస్తుంది. చిన్నపిల్లగాళ్ళు ఏడిస్తే చాక్లెట్ ఇచ్చినట్టు బాయిల కూడా మీటర్లు పెట్టుకుని మీకు ఏడాదికి 5,000 కోట్లు ఇస్తాం, 25,000 కోట్లు ఇస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అంటున్నది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారో తెలుసా? ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని తక్కువ చేసుకున్నా సరే, నీ 25,000 కోట్లు వద్దు, నా గొంతులో అంటే రైతుల మీద మనకు ప్రేమ, రైతు మీద ముఖ్యమంత్రి గారు ప్రేమతో ఉన్నారు కనుక మీ 25,000 కోట్లు నాకు అవసరం లేదు అని చెప్పిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఈ విషయాన్ని మా రైతులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. రైతు గెలవాలి ఏమంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం ప్రశ్నిస్తే, రాష్ట్రం హక్కుల కోసం ప్రశ్నిస్తే మన మీద దేశద్రోహం ఉద్రవేసే ప్రయత్నం చేస్తారు. న్యాయం అడిగితే, ధర్మం అడిగితే వాళ్ళు ఏదో ఒక రకమైన రాజకీయ రంగు కొలిపేటట్టు ప్రయత్నం చేస్తుంటారు. ఇలా వాళ్ళకు చేతనైతే అభివృద్ధి మీద చర్చించాలి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందో చర్చకు దయచేసి మీకు ఎవరైనా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా, ఏ బీజేపీ గవర్నమెంట్ అయినా చేస్తుందా, చర్చకు రావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు చర్చకు రాదు. కేవలం ఒక రాజకీయంగా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు కావాల్సింది విద్వేషాలు కాదు, మనకు కావాల్సింది రక్తం కావాల్సింది కాదు, మనకు కావాల్సింది తప్ప మతాల మధ్య చిచ్చు పెట్టి రక్తం వాళ్ళు కేవలం ఆలోచించగలుగుతారు. ప్రజల సంక్షేమం కంటే, ప్రజల అభివృద్ధి కంటే రాజకీయాలు బీజేపీకి ముఖ్యం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ, ఈ ప్రజల సంక్షేమమే ఇలా ధ్యేయంగా పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీ కళ్ళతో మీరే చూస్తుంటారు. మహారాష్ట్ర పక్కన పిల్లలు ఇచ్చుంటారు, పిల్లలు చేసుకుంటారు. ఇక మహారాష్ట్రలో ఏముందో, తెలంగాణలో ఏముందో మీకు అందరికంటే ఎక్కువ బాగా తెలుసు. మొన్న 5 ఏళ్ళు బీజేపీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ శివసేన ఉన్నారు. ఎవరున్నా మన మీద పోటీ పడాలి. మన దగ్గర జరిగే మంచి పనులు ఎక్కడ కూడా జరుగుతలేవు. గౌరవనీయులు విఠల్ రెడ్డి గారు కూడా పూర్తి చేసి మురుగల్లో మంచి వైద్య సేవలు
పేదల వైద్యం మీద అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ రాష్ట్రం ఒకటి అని చెప్పింది. ఆ గిట్టుబాటు ఉంటే మంచిగా ఉండాలి కదా ఇదంతా ఆలోచించాం. మనం చేసిన జగన్ సర్వేలో 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో దేశానికి మోడల్ నిలిచింది అని చెప్పి 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించింది. కరోనా లాంటి సమయంలో కూడా పేదలకు ఇబ్బంది కావద్దని 10 కిలోల బియ్యం ఒక్క రూపాయి తీసుకోకుండా మనిషికి 10 కిలోల పేదలకు ఇబ్బంది కాకుండా అయిపోతే మా అన్న ఒక 2 విషయాలు అడుగుతాడు. అన్నీ అయిపోయినాయి. ఒక 2 చేసేది కూడా మన టీఆర్ఎస్ పార్టీకి దోకాలేదు ఏంటి కార్యక్రమం అంటే స్వంత జాగాలో ఇల్లు కట్టించే కార్యక్రమం ఒకటి. రెండవది ఇంకా కొన్ని పింఛన్లు 57 ఏళ్ళకే ఇచ్చేది మిగిలిపోయిన పింఛన్లు కొన్ని ఇప్పించినామంటే ఇక మన టీఆర్ఎస్ పార్టీకి దోకాలే లేదనుకుంటుంది. ఇప్పటికే 2 విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నాయి. ఆ శుభవార్త అతి త్వరలో